నమస్కారం. ఇప్పుడు మనతో అనలిస్టు, అదేవిధంగా గత 3 దశాబ్దాల నుండి కూడా రాజకీయాలను, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, అదేవిధంగా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన మరి మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మరి ఇలా ఉంది సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అన్ని పార్టీలు, 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఛాలెంజ్ గా తీసుకుని వాళ్ళు ప్రచార పర్వంలో దిగడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మన అధికార పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా, అదేవిధంగా సిట్టింగ్ స్థానం కోసం మళ్ళీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అదే బీజేపీ కూడా ఈసారి ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ లో జెండా పాతాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి అంటే గెలిచే అవకాశం ఉంది, అనుకూల అంశాలు ఏంటి? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ గట్టిగానే జరుగుతున్నాయి. అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎవరెవరు రచనలు వారు ఊహరచనలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది తప్పు కాదు. బీజేపీ కూడా ఎప్పుడు సిటీలో గెలవనని పార్టీ, అవి కూడా వేరే హామీలు ఇస్తూ మేము వస్తే అది చేస్తే చెప్తారు. ఒక రాజకీయ పార్టీగా అది తప్పు కాదు. కానీ మనకి ఇక్కడ ప్రత్యేకంగా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మైనస్లో కనిపిస్తున్నట్టుగా నా విశ్లేషణలో కనిపించింది. అది ఏంటంటే, ఆ చుట్టుపక్కల బస్తీలు 2 సంవత్సరాల దగ్గర వస్తున్న ఆ బస్తీల పట్ల సరైన పని విధానం గవర్నమెంట్ ప్రదర్శించడం లేదు. 2, మంత్రివర్గంలో ఉన్నటువంటి లోకలు బయటపడ్డాయి. మంత్రివర్గం పూర్తిగా సంఘటితంగా పనిచేయటం లేదు అనేది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్. హైడ్రా ఎఫెక్ట్ సామాన్యుల జీవితాల్లో ఒక మైనస్ పాయింట్ కాంగ్రెస్కి. ఏ ప్రజల ఓట్లతోటైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సామాన్యుల ఓట్లు ఎక్కువ పడుతుంటాయండి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదం వల్ల ఏంటంటే, ప్రజల గుడిసెల మీదకి వెళ్ళడం, ప్రజల నివాస ప్రాంతాల మీదకి వెళ్ళడం, హైడ్రా పేరు చెప్పి ప్రభుత్వాలు అని చెప్పి దాన్ని కబ్జా చేసుకోవడం, అది ప్రజల్ని బాధించింది. అక్కడ ప్రజలే కాదు, రాష్ట్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చూసి బాధపడుతున్నారు. రెండవ విషయం ఇంకా ఏంటంటే, కాంగ్రెస్గా తరపున నిలబడిన అభ్యర్థికి అంత పలుకుబడి ఉన్నట్టుగా కనిపించట్లేదు మాకు. అక్కడ కూడా కాంగ్రెస్ మంత్రివర్గంలోని అక్కడ ఉన్నటువంటి ప్రచార మరువులోని కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. మూడో విషయం ఏంటంటే, కాంగ్రెస్ చేసినటువంటి హామీలండి, ఏవైతే 8 హామీలు ఇచ్చారో అందులో 1-2 అమలు అయ్యాయి తప్ప అమలు కాని హామీలు చాలా ఉన్నాయి. అవి ఇంకా అమలు చేయట్లేదు. దానివల్ల కూడా కాంగ్రెస్ మైనస్ పాయింట్ వచ్చే అవకాశం చాలా ఉందండి. 3, ఇక బీఆర్ఎస్కి ఏమిటి అనుకున్న విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి కాలం చేశారు. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అండి. పైగా సెంటిమెంట్ ప్రకారంగా వాళ్ళ భార్య సునీత గారికే బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది. కాబట్టి ఆ ఏదైతే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉందో అది చెక్కు చెదరలేనట్టుగానే కనిపిస్తూ ఉంది నా దృష్టికి. రెండో విషయం ఏంటంటే, సింపతి ఓటింగ్ కూడా కొంచెం ఉందండి. అలాగే కొన్ని వర్గాలు ఇప్పటికీ బీఆర్ఎస్ని వస్తే బాగుండు అనే భావన అక్కడ ఉంది. ఇది నేను పరిశీలించిన విషయాలండి. ఇంకొక విషయం అండి, బీజేపీ ఆశించినట్టుగా బీజేపీకి వాతావరణం అక్కడ లేదు. కనీసం 150,000 మైనార్టీ ఓట్లు నియోజకవర్గాలు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు బీజేపీకి పడటం అంటే ప్రశ్నార్థకమే. వాళ్ళని ఒప్పించే పరిస్థితి ఈ తక్కువ సమయంలో బీజేపీకి లేదు. మూడో పాయింట్, బీఆర్ఎస్కి మరొక అవకాశం ఉంది. ఏంటంటే, కేసీఆర్ కానీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయన బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ కనీసం 60% మెజారిటీతో గెలిచే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయండి. ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి సభే వేరు, కేసీఆర్ గారి మాట తీరే వేరు. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. బహుశా నా అంచనా ప్రకారంగా ఈ ఎలక్షన్స్ అయిపోయేలోగా చివరి 2 రోజుల్లోనైనా కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టిస్తారు, మాట్లాడతారు, విజయదుందుబి మోగిస్తారని నా అభిప్రాయం.